మోహన్ బాబు గారి ఫ్యామిలీలో మంచు మనోజ్ కలిసే ప్రసక్తే లేదు అని ఆల్మోస్ట్ అన్ని వర్గాలు చెబుతున్నాయి. తల్లి తల్లి మీద కూడా కంప్లైంట్ చేయాలి అని అనుకుంటున్నాడని మళ్ళీ ఈరోజు తెలిసింది. ఎందుకంటే మొన్న జనరేటర్లో చక్కెర వేసినట్టుగా కంప్లైంట్ ఇచ్చిన మనోజ్, జనరేటర్లో చక్కెర లేదు ఏమీ లేదు, మనోజ్ మాటలు నమ్మొద్దు అని మనోజ్ తల్లి చెప్పింది. చెప్పిన తర్వాత అమ్మ నువ్వు కూడానా, నువ్వు నా మీద ఎందుకు ఇలా చెప్తున్నావు అంటూ తల్లి మీద కూడా మనోజ్ విరుచుకుపడ్డాడు. ఒకవైపు తండ్రితో ఎప్పటి నుంచో విభేదాలు, వందలు వేల కొద్దీ ఆస్తులు, స్కూళ్ళు, కాలేజీలు, క్రమశిక్షణ తప్పిన ఒక కొడుకుగా ముద్ర పడిపోయింది మనోజ్ అంటే. ఎందుకు క్రమశిక్షణ తప్పినట్టుగా అనిపించింది అంటే, మీరు చూసుకుంటే మనోజ్ చెన్నైలో చదువుకున్నాడు. చెన్నైలో ఎక్కువ అల్లరి చేస్తున్నాడు అని తిరుపతిలోని వాళ్ళ కాలేజీలోనే పెట్టారు చదువుకోమని. వాళ్ళ కాలేజీలో ఇంకేం చదువుతాడు, వేరే కాలేజీలోనే చదవలేదు. సార్లు లెక్చరర్స్ వాళ్ళందరూ మారుతి 800 ఆల్టో కారులో వెళ్తుంటే మనోజ్ బెంజ్ కారులో వెళ్ళేవాడు. ఇంకేముంది, అందరూ పార్కింగ్లో కారు పెడతారు, బైకో స్కూటీనో పెడతారు. మనోజ్ అలా లేదు, డైరెక్ట్ క్లాస్ రూమ్ దగ్గరికి బెంజ్ కార్ వెళ్తుంది. ఇలా చిల్లరగా బిహేవ్ చేయడం వల్ల మొదటి నుంచే మోహన్ బాబు గారికి మనోజ్ అంటే అల్లరి పిల్లోడు, ఏం బాధ్యతలు లేవు అని ఫిక్స్ అయిపోయాడు. ఒకసారి మనోజ్ చేసిన పనికి కాలేజీకి వెళ్ళి మోహన్ బాబు గారే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇలాంటివి చాలా జరిగాయి. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా మనోజ్ చేయని ఆగడాలు లేవు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్షిప్లు, కామెడియన్ సునీల్తో ఫ్రెండ్షిప్, తర్వాత నితిన్తో, తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో అందరికీ తెలిసిందే కదా. ఇలా ఫ్రెండ్షిప్లు, పార్టీలు, పబ్బుల్లో భాగంగా విలువని పోగొట్టుకున్నాడు. మంచు విష్ణులాగా బాధ్యతలు తీసుకొని ఉంటే అది ఇంకోలాగా ఉండేది. సో ఫైనల్గా అదొక ముద్ర పడిపోయింది మనోజ్కి. అలా ముద్ర పడిపోయి ఇప్పుడు భూమా మౌనిక వచ్చిన తర్వాత లైఫ్లో నేనేదో మిస్ అయ్యాను, నాకు రావాల్సింది ఉంది, వాటి కోసమే ఈ పోరాటం అని పోరాటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టడంలో భాగంగా తండ్రినే ఎదిరించాడు. మామూలుగానే ఆయన కోపిష్టి, డిసిప్లిన్కి విలువ ఇవ్వట్లేదు అని బహిర్గతం చేసుకున్నాడు. కాబట్టి ఇంట్లోకి రావద్దు అని డైరెక్ట్గా చెప్పేశాడు. ఇక మంచు విష్ణు స్కూళ్ళు, కాలేజీల నుంచి వస్తున్న డబ్బుని మల్టిప్లై చేస్తున్నాడు. అంటే దాదాపుగా ఇండో అమెరికన్ యూనివర్సిటీసు, న్యూయార్క్ యూనివర్సిటీసు, ఇలా ఏవేవో ఇంగ్లీష్ స్కూల్స్ అవి కాలేజీలను పెట్టేసి దాదాపుగా 70 దేశాల్లో కాలేజీలు, స్కూళ్ళు పెడుతున్నాడు. నమ్మలేని నిజం ఇది. మంచి బిజినెస్ బ్రెయిన్ బకాసం పంతులు. ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నాడు మంచు మనోజ్ అండ్ మౌనిక. దీనివల్ల విష్ణుని కూడా కొట్టాలి, ఆడు లేకపోతే బాగుంటుంది అనే విధంగా మనోజ్ మైండ్ అలా అయిపోయిందనమాట. సో ఈరోజు మీ అందరికీ తెలిసిందే కదా, నా ఛానల్లో ఆల్మోస్ట్ వరుసగా 10 రోజుల నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నాయి అన్నవి అవే వీడియోస్ రూపంలో పెడుతున్నా. ఇంత జరిగిన తర్వాత మనోజ్ని ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదు అని సినీ వర్గాలు చెప్తున్నాయి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.